గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఫస్ట్ వ్యాక్సినేషన్ మా పాపకి 6 వీక్స్ది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప హైదరాబాద్కి వెళ్తుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం వెళ్తుంది. దసరా హాలిడేస్కి వెళ్ళి ఒక 1 వీక్ వెళ్ళేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎందుకు అట్లా ఉందంటే తన బొమ్మలు తన సీట్లో పెట్టుకొని ఉంది, అది తీసి వెనక పెట్టారు, అందుకోసం అని కొంచెం అట్లా చేసింది. అండ్ ఇక్కడ చాలా ఎగ్జైట్మెంట్ తోటి నష్రా, మా పాప పేరు నష్రా అని పెట్టాము. తనకి బాయ్ చెప్పేసి వెళ్తూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ దాకా ఉన్నది హైదరాబాద్లోనే, గోల్ చేయకుండా. చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళింది, ఎందుకంటే అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. తనకి అక్కడికి వెళ్తే ఫ్రీడమ్ వస్తుంది అనమాట. ఎన్ని గంటల దాకైనా ఆడుకోవచ్చు, ఫోన్ చూసుకోవచ్చు అనేసి అదనమాట తన ఎగ్జైట్మెంట్. తన ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా ఆడుకోవచ్చు అని చెప్పేసి తనైతే 1 మంత్ ఉంటా 2 మంత్స్ ఉంటా అని అయితే వెళ్ళింది. మంచిగా జంక్ ఫుడ్ అది తినేసి ఫోన్ మంచిగా చూసుకునేది. అందుకోసం అని చెప్పి 2 వీక్స్లోనే తీసుకొచ్చేసారు. మళ్ళీ అందరికీ బాయ్ 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 అని కేకలు పెట్టేస్తూ వెళ్ళిపోయిందనమాట ఊరికి. అండ్ తను వెళ్ళిన నెక్స్ట్ డే మేము వచ్చాము ఫస్ట్ వ్యాక్సినేషన్కి Cloud9లోనే. ఇది మేము తీసుకున్న వ్యాక్సిన్ పెయిన్లెస్ అనమాట. నైరా అప్పుడు పెయిన్ వ్యాక్సిన్సే, అన్ని గవర్నమెంట్ వ్యాక్సిన్సే ఊర్లో ఉండేవాళ్ళము. మంచిగా అందరూ అంగన్వాడీ వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు ఈ వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్స్ అని చెప్పి మంచిగా ఉండేది. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అనమాట, ఇక్కడ ఏంటి అనేసి. వీళ్ళ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు లాస్ట్కి. అప్పుడు మా నైరా వ్యాక్సినేషన్ అప్పుడు మంచిగా సతాయిచ్చింది. ఎత్తుకొనే ఉండాలి, కొంచెం కాలు కదిపినా కానివ్వండి ఆ పెయిన్కి మంచిగా ఏడ్చేది. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పటికి కూడా నేను మా మమ్మీ ఇద్దరం మర్చిపోలేమన్నమాట. తను సతాయిచ్చింది, అట్లా సతాయిచ్చింది. ఇంకా అందుకోసం అని చెప్పి మేము Cloud9 హాస్పిటల్లోనే వ్యాక్సినేషన్ వేయించుకున్నాము. తినే మా నైరా అండ్ మా చిన్న పాప ఇద్దరు డాక్టర్ తినే Cloud9 డాక్టర్ పేరు వచ్చేసి శుభాశివ్ ప్రసాద్. అండ్ ఇక్కడ వచ్చేసి పెయిన్ వ్యాక్సిన్, పెయిన్లెస్ వ్యాక్సిన్ అని చెప్పి 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. మేము పెయిన్లెస్ వ్యాక్సిన్ ఆప్షన్ ఉంది కాబట్టి మేము పెయిన్లెస్ వ్యాక్సిన్కే వెళ్ళాము. ఒక 1000-2000 ఎక్కువైనా కానివ్వండి, అంత ఎక్కువ పెయిన్ ఉండకూడదు అని చెప్పేసి మేము కొంచెం పెయిన్లెస్కి అయితే వెళ్ళాము. ఈ పెయిన్లెస్ వ్యాక్సిన్ తీసుకున్నాం మేము. దీని కాస్ట్ వచ్చేసి 7500 అరౌండ్ అట్లా పడ్డది. చాలామంది అనుకుంటారు పెయిన్ ఉన్న వ్యాక్సిన్కే వెళ్ళాలి మనము, పెయిన్ ఉండాలి, జ్వరం రావాలి, అప్పుడే వ్యాక్సిన్ మంచిగా పనిచేస్తుంది అనే భ్రమల్లో చాలామంది అట్లానే ఉంటారు. ఇప్పటికి కూడా అట్లానే ఉన్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా కానివ్వండి, చాలామంది ఇప్పటికి కూడా అట్లానే ఉన్నారు. కానీ అవన్నీ మన అపోహలు మాత్రమే. ఫీవర్ వచ్చినా రాకపోయినా ఆ వ్యాక్సిన్ అనేది బేబీ బాడీలోనే ఉంటుంది. ఆ వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. మా పాపకి ఫీవర్ వచ్చింది కానీ లైట్గా వచ్చింది. పెయిన్ ఏమంత అనిపించలేదు, ఏడవడం చేయలేదు, కానీ కొంచెం అన్ఈజీగా అనిపించింది తనకి. అట్లా చేస్తూ ఉన్నదన్నమాట. అందుకోసం అని చెప్పి కొంచెం సేపు ఎత్తుకుంటూ ఆడిస్తూ అట్లా ఉండాల్సి వచ్చింది. ఎక్కువగా 2 days ఉన్నది అంతే. నైరా అప్పుడు అసలు ఎత్తుకుంటే ఏ పొజిషన్లో అయితే కూర్చుంటామో ఆ పొజిషన్ నుంచి కొంచెం కదిలినా కానీ ఏడ్చేసేది, అంత పెయిన్ ఉన్నది. అప్పుడు అది గుర్తొచ్చి ఆ సిచ్యువేషన్, అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇంకా పెయిన్లెస్కే వెళ్ళిపోయాము, ఇంకా ఏం ఆలోచించకుండా. ఇక్కడ వచ్చేసి నైట్ 2 అరౌండ్ 3 అవుతుంది. అస్సలు పడుకునేది కాదు. నైట్ డే మొత్తం పడుకునేది, నైట్ మొత్తం ఫుల్ మేల్కొని ఉండేది. అట్లా అని సతాయించడం, ఏడవడం అట్లా చేసేది కాదు కానివ్వండి. ఎత్తుకొనే ఉండాలి, కొంచెం ఒళ్ళో అట్లా ఎత్తుకొని ఊపుతూ ఉండాలి, మళ్ళీ ఉయ్యాల్లో వేస్తే ఉండేది. ఇది మా పాప వ్యాక్సినేషన్ జర్నీ. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అంటే పెయిన్ ఇంజెక్షన్స్, పెయిన్లెస్ ఇంజెక్షన్స్ ఇవి 2 ఉంటాయి. జ్వరం వస్తేనే ఇంజెక్షన్ పనిచేది అట్లా ఏముండదు. అవన్నీ అపోహలు మాత్రమే. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.